తను దేవుడు ఎక్కువగా పురుషలింగంలో బయలుపరుచుకున్నట్టుగా లేఖనాల్లో మనం ఆధారాలన్నీ చూడగలం. ఎక్కువగా దేవుడు నిజమైన స్వభావాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఆయన ఒక వ్యక్తిత్వం కలిగిన వాడుగా మనకి ఆయన కనబడుతున్నాడు. ఆయన సంభాషించినట్టుగా, సంబంధం మనతో పెట్టుకున్నట్టుగా, స్నేహాన్ని కోరుకున్నట్టుగా, ప్రేమను కోరుకుంటున్నట్టుగా ఆయనకి మనస్సు ఉంది, ఆయనకి సంకల్పాలు ఉన్నాయి, ఆయనకి తెలివితేటలు ఉన్నాయి, ఆయనకి వివేచన ఉంది, ఆయనకి భావోద్వేగాలు ఉన్నాయి, ఆయనకి బాధపడుతున్నట్టుగా కనబడుతుంది, హృదయంలో నొచ్చుకున్నాడు అని కనబడుతుంది. కాబట్టి దైవ గ్రంథం లేఖనాల్లో దేవుడి గురించి ఏం చెప్తుందంటే ఆయన మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఆయన ఆత్మస్వరూపి, ఆయన ఆత్మ ఎన్నాడు. భౌతిక రంగానికి చెందిన భౌతికపరమైన శరీరాన్ని మనం ఆయనకి ఆపాదించలేము, ఆపాదించకూడదు అని దైవ గ్రంథం చెప్తున్నట్టుగా ఆయన వ్యక్తి అని మనకు కనబడుతుంది. ఆయన వ్యక్తిత్వం కలిగినవాడు. ఒక వ్యక్తికి ఎలాంటి భావాలు అయితే ఉంటాయో, ఎలాంటి వ్యక్తికి విలువలు అయితే ఎలా ఉంటాయో ఆయనకి అలా ఉన్నాయి అని దైవ గ్రంథం చెప్తుంది. అంతేకాదు దేవుడు నరులందరినీ చేసినప్పుడు